ఇప్పుడు ఆ మంత్రి గారు అట్టంటోడు అనుకోండి నడుస్తుంది, వెంకయ్యనాయుడు లాంటి అయితే నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించినటువంటి టీంలో ఉంటారు, వాళ్ళలో ఒక పిఎస్ శ్రీనివాస్ తప్పించి మిగతా వాటిది ఏమైందని ఎవరు ఎప్పుడన్నా బయటపడ్డారా ఇట్లాగ ఇష్యూస్? కాబట్టి ఇక్కడ లోకేష్ దగ్గర ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం అవ్వలేదు కదా ఇక్కడ. కానీ ఒకటి సార్, గతంలో బాబు గారికి ఇప్పుడు బాబు గారికి అన్న మార్పు కనిపిస్తుందా? పత్రికల్లో కథనాలకి, అంటే ప్రధానంగా ఈ పత్రికలు, మళ్ళీ అన్ని పత్రికలు అనడానికి లేదు, ఒక ప్రయారిటీ ఉండేది. ఇప్పుడు ఆ ప్రయారిటీ తగ్గడం వల్లే ఇలాంటి వార్తలు, లేదంటే ఈ ప్రభుత్వంలోనే ఇలాంటి అధికారులు ఉన్నారు అని రాయడం ఏమైనా జరుగుతుందా? ఏం లేదు, అది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న గేమే. బాబు గారు మంచోడు, కింద ఉన్నటువంటి అధికారులు అంటే కర్నలు ఎదురుకుండా పబ్లిక్ కరప్షన్ కనబడుతుంటే అది తప్పు బాబు గారిది కాదు, తప్పు మంత్రి గారిది కాదు, కింద ఉన్న అధికారులదే అని చెప్తా డైవర్ట్ చేయడం కొన్ని రోజులు నడుస్తుంది. అది కొన్ని రోజులు నమ్మచ్చు కూడా, రోజులు గడిచిపోతుంటే అట్ట నమ్మరు కదా. కానీ అవినీతి ఆగుతుందా ఇలా రాయడం వల్ల? తినేవాడు ఆగితే ఆగుద్ది, అంటే అధికారిని మారిస్తే అన్న ఆగుతుందా? తినేవాడు ఆగితే అన్న, తినేవాడెవరు? తినేవాడు ఆగితే కిందోడు ఆపుతాడు. కలెక్ట్ చేసేవాడిని మనం ఏమంటున్నాం అంటే కలెక్ట్ చేసే ఏజెంట్ ను మాట్లాడుతున్నాం, డబ్బులు ఆడికి పోతున్నాయి వాళ్ళు వద్దని చెప్పాలి. అది రైట్. చూద్దాం. మొత్తానికి అవినీతి